హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అనమాట. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. ఉద్యోగుల కనీస పెన్షన్ 9,000 ఇవ్వాల్సిందే. ఈపీఎఫ్ 95 సంవత్సర పెన్షనర్లకు కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఈపీఎఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం ధర్నా చౌక్లో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పెన్షనర్లు ఎంతో కాలంగా ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. దీనిపై కేంద్రం సుప్రీంకోర్టులో వ్యతిరేకంగా పిటిషన్ వేసి అమలుకు అక్కడ మోకాలు అడ్డుతుందని ఆరోపించారు. ఏకపక్షంగా పింఛను స్కీమ్లకు మార్పులు చేసి నష్టం కలిగించిందని, ఈ మార్పుల కారణంగానే పింఛను తగ్గిపోతుందన్నారు. కేవలం 1,000 రూపాయల పింఛన్తో ఎలా బతకాలని ప్రశ్నించారు. త్వరలోనే దేశవ్యాప్త ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. అనంతరం జోనల్ పీఎఫ్ కమిషనర్ని కలిసి వినతిపత్రం సమర్పించారన్నమాట. సో మొత్తం మేము చూసుకున్నట్లయితే పెన్షనర్లు తొందరలోనే పెన్షనర్లు యాక్షన్ ప్లాన్ అయితే వేయబోతున్నారు. కనీస పెన్షన్ అనేది 9,000 ఇవ్వాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారనమాట. సో ఈ విధంగా ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించి కీలక అప్డేట్ అనమాట ఇదంతా కూడా. సో వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.